ఒకళ్ళ కింద పని చేయకుండా ఓన్గా బిజినెస్ ఏదైనా చేయాలని చాలామందికి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్కి పార్ట్ టైం కింద ఏదైనా సెట్ చేసి డబ్బులు సంపాదించాలని, హౌస్ వైఫ్కి ఇంట్లో కూర్చొని పని చేస్తూ డబ్బు సంపాదించాలని, అలాగే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి వచ్చే శాలరీ సరిపోక ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఇంకేదైనా చేద్దామని చాలా ఉంటుంది. ఇలాంటివి చాలామందికి ఉంటుంది. కానీ ఏంటంటే ఏం చెయ్యాలి, అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా అనేది ఎవరికీ తెలియదు అనమాట. ఓకే, మనం కనుక ఎవరి కింద పని చేయకుండా సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే బిజినెస్. ఓకే, బిజినెస్లో కూడా 2 రకాల బిజినెస్ ఉంటాయి, ట్రెడిషనల్ బిజినెస్, డిజిటల్ బిజినెస్. ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని ప్రొడక్ట్స్ని హోల్సేల్గా తీసుకోవచ్చు. ఒక మంచి సెంటర్లో షాప్ చూసుకుని షాప్లో ప్రొడక్ట్స్ పెట్టి మనం హోల్సేల్గా తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అన్ని దాంట్లో పెట్టి రిటైల్గా మనం అమ్ముకోవాలి. మనం ఉంటేనే పని జరుగుద్ది, అక్కడ లేకపోతే పని జరగదు. ఓకే, కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో నిత్యావసర వస్తువులు, కిరాణా షాప్ లాంటివి, ఒక షాప్ కనుక ఒక 10 రోజుల పాటు తీయకపోతే ఆ ప్రొడక్ట్స్ పాడైపోతే భయం ఉంటుంది. ఓకే, కస్టమర్స్ రాకపోతే, సేల్ అవ్వకపోయినా దానికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే షాప్ రెంట్ కట్టాలి, దాంట్లో పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ. ఇలాంటి బిజినెస్ చేయటం మనకు చాలా కష్టం ఈ రోజుల్లో. ఓకే, ఇలాంటి బిజినెస్ చేయాలని నేను సజెస్ట్ కూడా మీకు చెయ్యను. ఓకే, సరే మరి ఎలాంటి బిజినెస్ చేయాలంటే డిజిటల్ బిజినెస్ చేయాలి, ఆన్లైన్ బిజినెస్ చేయాలి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేని బిజినెస్ చేయాలి. అంటే ఏంటంటే ఆన్లైన్ డిజిటల్ బిజినెస్ ఎలా ఉంటాయంటే మనం స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, షాప్ అవసరం లేదు, షాప్కి రెంట్ అవసరం లేదు. ఓకే, డిజిటల్గా మన దగ్గర మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ద్వారా మనం బిజినెస్ చేస్తూ ఎవ్రీ మంత్ డైలీ మనం 3-4 గంటల టైం స్పెండ్ చేసినా కానీ ప్రతీ నెల మనం 25,000 నుంచి 35,000 వరకు 40,000 వరకు సంపాదించవచ్చు. ఇలాంటి డిజిటల్ బిజినెస్ చేయాలి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేని బిజినెస్ చేయాలి. ఇటువంటి బిజినెస్ కనుక చేస్తే ఈ డిజిటల్ బిజినెస్లో ఎటువంటి రిస్క్ లేదు, ఎటువంటి లాస్ లేదు, ఓన్లీ ప్రాఫిట్ తప్ప. ఓన్లీ ప్రాఫిటే, ఎటువంటి లాస్ లేదు. సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జొమాటో ఉంది. జొమాటోకి ఎక్కడైనా రెస్టారెంట్స్ ఇలాంటివి ఉన్నాయా? నెట్వర్క్ క్రియేట్ చేసి బిజినెస్ చేస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇవన్నీ ఏంటంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తాయి. వీళ్ళకి ఓన్గా స్టోర్స్ అన్నీ ఎక్కడ ఉండవు. సేమ్ అలాగే మనం కూడా డిజిటల్ అనే ఒక బిజినెస్ ఉంది. ఓకే, జస్ట్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఫోన్ ద్వారా కొన్ని రకాల స్కిల్స్ మనం నేర్చుకొని డైలీ 3 నుంచి 4 గంటల టైం స్పెండ్ చేసినా ప్రతి నెల 25,000 నుంచి 30,000 వరకు సంపాదించవచ్చు. చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్ ఉంది కదా. ఈ ఆపర్చునిటీ గురించి మీరు తెలుసుకోవాలి అని కనుక అనుకుంటే, డిజిటల్గా నేను కూడా బిజినెస్ చేయాలి అని మీరు అనుకుంటే స్క్రీన్ మీద కింద నా ఫోన్ నెంబర్ వస్తుంది, ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వటం వలన ఏంటంటే మీకు ఆ డిజిటల్ బిజినెస్ ఏంటి, అది ఎలా చేయాలి, ఏంటి, ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.